నేను ఒకటి చెప్తున్నాను అంటే ఒక నిమిషం దాన్ని నేను ఆల్రెడీ 3-4 సార్లు చెప్పాను. ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు, ముందర పట్టాలు రానప్పుడేమన్నా నేను చెప్తాను. నేను చాలా గుర్తు చేసావు పని చెప్పాలి. పట్టాలు ఇయ్యక ముందర డబ్బులు రాలేదు, డబ్బులు ఇవ్వలేదు అన్నారు. డబ్బులు వచ్చి రైతులు డబ్బులు కట్టాం. పట్టాలు సీఎం గానే వచ్చి పట్టాలు ఒక సీఎం వచ్చి ఐఏఎస్ అధికారులు వస్తే ఏదో అనుకుంటారమ్మా అంటే వాళ్ళ ప్రచారం ఉందమ్మా. నేను అడుగుతున్నా, వాళ్ళ ప్రచారం ఎంత దుర్మార్గంగా ఉందంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తా. 5 దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దామచర జనార్దన్ ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి మోసం చేస్తున్నారో ఎదురుగా వచ్చి ఆయన ఇష్టం వచ్చిన ఐఏఎస్ అధికారులు చూసినాము, ఈ వచ్చి లేదా లాయర్లు చూసినాము, ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈ రోజే విరమించి వెళ్ళిపోతాను. లేకపోతే ఆయన్ని విరమించి వెళ్ళిపోతాను. ఇంకోటి కూడా 2 ఛాలెంజ్ చేస్తున్నాను. ఆయన ఇది మంచి ఈ కరెంటు పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలకు రాసియాలి. అది దొంగ పట్టాలైతే అది ఆయన ఆస్తిని ప్రజలకు రాశాను. దొంగ పట్టాలైతే నేను నా ఆస్తి మొత్తం ఆయనకి రాసేస్తాను. ఈ ఛాలెంజ్ అతనికి చెప్పండి. ఆయన మీటింగ్ పెట్టి దొంగ పట్టాలని చెప్పమనండి. ఓపెన్ గా ప్రజల్లోకి వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడే కాదు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. ప్రజల్లోకి వచ్చి ఓపెన్ ఛాలెంజ్ రేపు పొద్దునే రిజైన్ చేస్తారు. ఈ దొంగ పట్టాలైతే ఎవరమ్మా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది చరిత్రలో ఉందా? రిజిస్ట్రేషన్ అదే అబద్ధాలమ్మా, ఇంత దుర్మార్గం. సరే పోనీ అమ్మా, చెప్తున్నారు కదా. ఒక్క నిమిషం తల్లి, ఎవరు ఇవ్వలేదు కదా. నేను చెప్పేది అమ్మా తెలియాలి. ఇప్పుడు ఆమె చెప్పింది ప్రజలందరూ కూడా తెలియాలి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. తమ్ముంటే రేపు పొద్దునే ఎక్కడైనా ప్రకాశం భవన్ ఎదురుగా నిలబడతా. ఆయన వచ్చి ఒక లాయర్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరైనా తీసుకున్నామను ఆ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్టా అంటే వాళ్ళు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ దొంగ పట్టా అంటే నేను అక్కడికక్కడ పోటీ నుంచి విరమించుకుంటా. పోటీ చేయను. నా ఆస్తి మొత్తం రాసిస్తా. అతను దేనికి సిద్ధమైతే అతను కూడా పోటీ నుంచి విరమించుకోవాలి. ఇది నిజమైన పట్టాలైతే ఆయన పోటీ నుంచి విరమించుకోవాలి. కాదు తల్లి, అందుకనే చెప్పాలి. అవునమ్మని చాలా చేశాను. ఆయన మాట అడగండి. పట్టాలు మొత్తం వైసీపీ వరకు ఇచ్చామా? అందరికి ఇచ్చామా? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు పథకాలు అన్ని కులము మతము పార్టీ చోట్ల అందరికి ఇచ్చాం. ఇప్పుడు ఆయన సామాజిక వర్గం కూడా 500 మందికి ఇచ్చాం పట్టాలు. మరి ఏం అవసరం వచ్చింది? వాళ్ళకి పట్టాలు వద్దని ఇచ్చేయము.